విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నెల 24న జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పిలుపునిచ్చారు. లీప్, డోనర్ యాప్లతో పాటు విద్యా ప్రగతిపై పలు కీలక అంశాలను కూడా ఆమె వెల్లడించారు. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మెగా పీటీఎం ఈ నెల 24వ తారీఖు జరుపుకుంటూ ఉన్నాము. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ అలాగే కాలేజెస్, ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకి అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్కి, టీచర్కి మధ్యలో ఉండే రిలేషన్ని మనం స్ట్రెంగ్తన్ చేయడం, ఏవేవి మనం ఫెసిలిటీస్ కానీ సర్వీసెస్ కానీ ఏవి ఇస్తున్నాం స్కూల్స్లో అది పేరెంట్స్కి తెలియజెప్పడం. సో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల తాలూకా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకోవడం ఎలాగా, ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయడానికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది మెయిన్గా ఏంటంటే ఆనరబుల్ ఎమ్మెల్యే, ఆనరబుల్ మినిస్టర్ గారు కానీ ఎవరో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేదా అక్కడ ఉన్న రినౌండ్ పర్సన్ ఒక స్కూల్లో వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని అటెండ్ చేయాలి. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారు. స్టూడెంట్సే ఎందుకు పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారు అంటే స్టూడెంట్స్ ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ వస్తారు కాబట్టి. సో స్టూడెంట్స్తోనే ఒక కార్డ్స్ లాగా తయారు చేయించి ఇన్విటేషన్ పంపిస్తాం పేరెంట్స్కి. పేరెంట్స్లో కూడా ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బోత్ ఫాదర్ అండ్ మదర్, తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరూ కూడా మన పేరెంట్ టీచర్ మీటింగ్, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఇదే కాకుండా తల్లికి వందనంకి సంబంధించి కూడా మన దగ్గర ఇంకా ఒక 390 వరకు కొంత ఆధార్ లింకింగ్ అది ప్రాబ్లం అయ్యి తల్లికి వందనం క్రెడిట్ అవ్వని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ ఇష్యూస్ టెక్నికల్ పర్సన్కి చెప్పడం జరిగింది. అవి కూడా సార్ట్అవుట్ అవుతాయి. ఆ 300 కూడా ఎట్టి పరిస్థితుల్లో మెగా పీటీఎం లోపల క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా డోనర్ యాప్ అనేది కూడా ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం పెడుతున్నాము, బట్ స్టిల్ డోనర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యాలమ్ని ఉంటారు, ఆ స్కూల్ యాలమ్ని, వాళ్ళకి ఏమైనా మా స్కూల్కి మేము ఏదైనా చెయ్యాలి, ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుంది. ఇట్ కెన్ బీ ఆఫ్ ఎనీ కాస్ట్ అండి, చిన్నది నుంచి పెద్దది వరకు ఎలా అయినా పర్లేదు. కొంతమంది బుక్స్ డొనేట్ చేస్తారు, కొంతమంది ఫర్నిచర్ డొనేట్ చేస్తారు, కొంతమంది ఏమైనా ఆరో ప్లాంట్ లాంటిది డొనేట్ చేస్తారు. ఇంకా ఎలా అయినా పర్లేదు, చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు. సో డోనర్ యాప్ లాంచ్, అలాగే ఎవరైనా డోనర్స్ డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ స్కూల్కి దయచేసి డొనేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా లోకల్ డోనర్ కూడా ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళు వచ్చి కొంచెం వాళ్ళు కూడా మాట్లాడడానికి దీంట్లో అవకాశం ఇస్తాము. ఇదే కాకుండా లీప్ యాప్ అని ఒకటి ఉందండి. లీప్ యాప్లో అన్ని రకాల అంశాలు స్కూల్కి సంబంధించి దీంట్లో ఉంటాయి. అకాడమిక్ ఇదైతేనేమి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, తర్వాత పేరెంట్స్ కూడా మా పిల్లల తాలూకా స్కోరింగ్ ఎలా ఉంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ అటెండెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా లీప్ యాప్లో చూసుకోవడానికి పేరెంట్స్కి అవకాశం ఉంది. సో లీప్ యాప్ కూడా పేరెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తల్లిదండ్రులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మెగా పేరెంట్ టీచర్ లోపల లీప్ యాప్ కూడా పేరెంట్స్ అందరితో కూడా డౌన్లోడ్ చేయిస్తాము. ఇదే కాకుండా ఒక పేరెంట్ ఇక్కడ ఈ మన సర్వీసెస్ గురించి, మన క్లాసెస్ ఎలా చెప్తున్నారు, అలాగే లీప్ యాప్ గురించి మెయిన్గా మాట్లాడడానికి కూడా పేరెంట్కి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా స్పోర్ట్స్, రంగోలీ కూడా ఈ సంవత్సరం ప్లాన్ చేశారు. ఇంతకు ముందు అది కొంచెం లేదు, మళ్ళీ ఈ సంవత్సరం స్పోర్ట్స్, రంగోలీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, GFL అని ఏదైతే ఉందో, మనకి ఇంతకు ముందు కూడా మనం బేస్ లైన్, ఎండ్ లైన్ టెస్టులు చేసుకున్నాం. బేస్ లైన్ ఏంటి అంటే ఆ పిల్ల కానీ ఆ పిల్లవాడు కానీ మ్యాథ్స్, తర్వాత తెలుగు, ఇంగ్లీష్లో అతని తాలూకు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎలా ఉంది, అతనికి ఆ కాంటెక్స్ట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, అతని కెపాసిటీ ఎంత ఉంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ, అలా క్వశ్చన్స్ పెట్టి అన్నీ చేసి ఈ GFLN బేస్ లైన్ అండ్ ఎండ్ లైన్ తీసుకోవడం జరిగింది. సో దాని గురించి కూడా క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే దీని మీద వీడియోస్ కూడా మనకి GFLN మీద వీడియోస్, అలాగే SSC రిజల్ట్స్ మనకి లాస్ట్ టైంతో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో 10% పాస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది కర్నూలు జిల్లాలో. సో ఆ సక్సెస్ ఎలా చేసాము అనేది దాని మీద ఉంటుంది డిస్కషన్. అలాగే వీడియోస్ ఉంటాయి, పాజిటివ్ పేరెంటింగ్ మీద ఉంటుంది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ఉంటుంది. వీటన్నిటి మీద కూడా
మనం లీప్ యాప్ మీద కూడా ఉంటుంది, వీడియోస్ అన్నీ కూడా అక్కడ ఆ రోజు ప్రదర్శించడం జరుగుతుంది. ఇదే కాకుండా మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం మనకి మోడల్ ప్రైమరీ స్కూల్స్ 736 ఉన్నాయి. 736కి కూడా ఒక 141 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి మెయిన్ ఏంటంటే ఈ ఎస్టిమేట్స్ జనరేట్ చేసి తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎస్టిమేట్స్ అవన్నీ జనరేషన్ కంప్లీట్ అయిపోతుంది. వితిన్ 2 days విల్ కంప్లీట్ అండ్ విల్ సెండ్ ద ఎస్టిమేట్స్. అయిపోయిన తర్వాత మనకి పాతది ఏదైతే ఉందో ఎస్ఎంసీలో ఒక 23 కోట్లు మిగిలిపోయి ఉంది మన భవిష్యత్తు దీంట్లో. సో అవి కూడా ఈ 23 కోట్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏవైతే డిస్కంటిన్యూ అయిన వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తాము. సో ఇప్పటికి 3 కోట్లు ఖర్చు పెట్టాము, ఇంకొక 20 కోట్లు కూడా తొందరగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకి జస్ట్ మినిట్ టు మినిట్ మీ అందరి కోసం అండి. అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో మాత్రం మనకి చాలా వరకు వచ్చేసినాయి. ఇంకా కొంచెం షూస్, స్కూల్ బ్యాగ్స్ కొంత డిస్ట్రిబ్యూషన్ పెండింగ్ ఉంది. సో అది కూడా మేము మ్యాక్సిమం 2-3 daysలో కంప్లీట్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద మినిట్ టు మినిట్ మనకి 9 గంటలకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వెల్కమ్ చెప్తారు, తర్వాత 9:30 నుంచి 10:50 వరకు 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. క్లాస్ టీచరు పేరెంట్స్తో డిస్కస్ చేస్తారనమాట, స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అలాగే హెచ్పిసి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, అలాగే మన జిఎఫ్ఎల్ అండ్ బేస్ లైన్ ఇవన్నీ నేను ఇందాక ఏదైతే చెప్పానో అవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది. 9:30 to 10:50 వీడియో ఆన్ నో యువర్ చైల్డ్ లీప్ యాప్. ఇందాక నేను చెప్పాను కదండి, వీడియోస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత ఎస్ఎస్సి రిజల్ట్ సక్సెస్, జాయ్ఫుల్ లెర్నింగ్, లీప్ యాప్, వీటన్నిటి మీద కూడా వీడియోస్ ప్రదర్శించబడతాయి. అలాగే 10:50 to 11 o'clock డిస్ప్లే ఆఫ్ తర్ల్ కిట్, మినీ జాదుయ్ పిటారీ కిట్, SRKVM కిట్స్ ఏవైతే మనకి స్పోర్ట్స్ మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. ఫోటో గ్యాలరీ ఉంటుంది. అలాగే 11 to 11:20 AM ముఖ్యంగా మదర్స్కి అండ్ ఫాదర్స్కి కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉన్నాము. మదర్స్కి అయితే రంగోలీ, లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్స్, అలాగే ఫాదర్స్కి అయితే టగ్ ఆఫ్ వార్ పెడుతున్నాం. ఇది ఇయర్ కొత్తగా చేస్తూ ఉన్నాము, సో దట్ దే విల్ గెట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్. ఇదే కాకుండా 11:20 నుంచి 11:25కి మెయిన్ డయాస్కి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు. తర్వాత 5 minutes వెల్కమింగ్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇంకొక 5 minutes మా తెలుగు తల్లికి ప్రేయర్ చేసుకొని హెచ్ఎం గారు అకాడమిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ది స్కూల్ మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దీని తర్వాత గ్రూప్ డ్యాన్స్ ఉంటుంది, తల్లికి వందనం. అంటే ఎక్కువగా తల్లి మెయిన్ కాబట్టి, మనకి ప్రథమ గురువు కాబట్టి తల్లి కాలు మీద పడి పువ్వులు వేసి దండం పెట్టడం అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. బికాజ్ we know parents have to be respected, elders have to be respected. సో ఆ కల్చర్ ఒకటి మనం ఇచ్చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. అదే కాకుండా డిమాన్స్ట్రేషన్ ఆన్ లీప్ యాప్ అండ్ టెస్టిమోనియల్ ఆన్ లీప్ యూసేజ్ ఒక పేరెంట్ చెప్తారనమాట. దానివల్ల లీప్ యాప్ వల్ల ఏమిటి అడ్వాంటేజెస్, ఎందుకు తల్లిదండ్రులు దీన్ని చూసుకోవాలి ప్రతిసారి అనేది ఖచ్చితంగా చెప్తారు. ఇదే కాకుండా స్పీచ్ ఆన్ డ్రగ్స్ వద్దు బ్రో, అంటే చాలా దగ్గరలో స్కూల్స్లో మనకి చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారని, లేకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒక ఫామ్లో అమ్ముతున్నారు అని చెప్పి. సో డ్రగ్స్ వల్ల జీవితం ఎంత నాశనం అయిపోతుంది అనేది పిల్లలకి తెలియాలి కాబట్టి దాని గురించి కూడా కొంచెం విల్ త్రో సమ్ లైట్. ఇదే కాకుండా ఎస్ఎంసి చైర్పర్సన్ స్పీచ్ ఉంటుంది స్కూల్ నీడ్స్ మీద, ఆ స్కూల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయి అని చెప్పి. అలాగే లాంచ్ ఆఫ్ ది డోనార్ యాప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ 1 donor. ఎవరో ఒక డోనార్ వీలైనంత వరకు తేవడానికి ప్రయత్నిస్తాము. సో ఆ డోనార్ తాలూకా రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. ఇదే కాకుండా గ్యారంటీడ్ FLN అండ్ ప్లెడ్జ్ బై హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మెసేజ్ బై ద చీఫ్ గెస్ట్ అండ్ ఓపెన్ హౌస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టాము, అలాగే ఇప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, తర్వాత ఏమో మిడ్ డే మీల్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందరితో, పేరెంట్స్కి కూడా ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుందండి. సో దిస్ ఈస్ ద మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఆఫ్ దట్ డే.